ఇవాళ సేవకుడు స్వేచ్ఛగా సంతోషంగా సేవ చేసే ఇది లేదా అండి? టైం ఎంత అయింది ఇప్పుడు? 11:30. రాత్రి 1 గంటప్పుడు నేను కర్నూలు ఆత్మకూరులో సభ ముగించి వస్తూ ఉన్నప్పుడు, నిన్న ఆరాధన ముగించి వెళ్ళేటప్పుడు సిస్టర్లు నాకు భోజనం ఇస్తే బ్యాగ్ తీసుకెళ్ళి ఒక మందిరంలో భోజనం చేసి అక్కడ ఇచ్చి వెళ్ళిపోయాను. తిరుగు ప్రయాణం వాళ్ళు బ్యాగ్ తీసుకొచ్చారు రోడ్డు మీదకి. సేవకుడు, సేవకుని భార్య, సేవకుని కొడుకు, కోడలు రాత్రి 1 గంటప్పుడు 2 చేతులు పట్టుకొని ఏడుస్తున్నారు. ఏమైంది బ్రదర్? 20 సంవత్సరాలైందయ్యా నేను సేవకు వచ్చి. సంతోషంగా సేవ చేయనీయకుండా నా ప్రాణం తోడేస్తున్నారు ఇక్కడ. నా వల్ల కావట్లేదు బాబు. చివరికి వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకున్నాను. నన్ను కొంచెం నెమ్మదిగా నన్ను సేవ చేయనండి అయ్యా ఎక్కడంటే. అదేంటో అర్థం కావట్లేదు అయ్యా నాకు. నేను రాత్రి 1 గంటప్పుడు యాజకులు, లేవీలు వాళ్ళు ప్రతిష్ట కలిగి సేవ చేస్తాడు. మీ అజమాయిషి ఏమిటర్రా? అందుకే హిజ్కియా అంటాడు, మన పితరులు ద్రోహులై అనేక సంఘాలు తాళాలు పడిపోతున్నాయి, సిగ్గు గుండెలో పిండేస్తున్నాయి. కారణం ఏంటి నాకు అర్థం కావట్లేదు. రిఫార్మేషన్, నూతన పరచబడాలి. ఒక సేవకునిగా గుండెల మీద చేసుకొని చెప్తున్నాను, నా దేవుని సంఘాలన్నీ మరలా తెరవబడాలి, మన పునరుజ్జీవాన్ని పొందాలి, పునర్వైభవానికి రావాలి. అందుకు విరోధంగా క్రియ జరిగిస్తున్న ప్రతి ద్రోహులు యేసు నామములో తొలగించబడుదురుగాక. ఆమేన్. 25 ఏళ్ల కుర్రాడు ఏమంటారు దాన్ని, ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఒక అడుగు ముందుకేసాడు. ఆరంభిద్దాం, ఒక ఇనిషియేట్ తీసుకున్నాడు, బాధ్యత తీసుకున్నాడు. దేవుని మందిరంలో దీపాలు ఆర్పేస్తున్నారు. దీప నైవేద్యాలు లేవు. దేవుని మందిరంలో దీపాలు ఆరిపోయి ఉన్నాయి. నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయి. మీరు సమాచారం అంతా చదువుకోండి. నిషిద్ధమైన వస్తువులన్నీ తీసుకొచ్చి యాజకులకు ఇస్తే వాళ్ళు ముక్కలుగా చేసి కిద్రోని వాగులో తగలబెట్టారు. దేవుని మందిరం తెరవబడింది. హిజ్కియా తాను పూనుకొనిన ప్రతి పని, ఆరంభించిన ప్రతి పని ఆటంకాలు లేకుండా, వైకల్యం లేకుండా, ఏ దురదృష్టం లేకుండా ఆరంభించిన ప్రతి పని సక్సెస్ ఆఫ్టర్ సక్సెస్, సక్సెస్ ఆఫ్టర్ సక్సెస్, విక్టరీ ఆఫ్టర్ విక్టరీ. కారణం దేవుని మందిరం. దేవుని మందిరం. మీ దేహము దేవుని, మీ దేహము దేవుని. మీ హృదయాలు మూతవేయబడి ఉన్నాయా? హృదయం అనే తలుపు దగ్గర నిలవబడి తలుపు తడుతున్నాడు ప్రభు. తెరవండి. హృదయంలో ఉన్న అసహ్యమైనవి, నిషిద్ధమైనవి తొలగించండి యేసు నామములో. మీ దీపాలు వెలిగించుకోండి యేసు నామములో. ప్రార్థన ధూపాన్ని ప్రారంభించండి గుండెల్లో.